భారతదేశంలో కాస్మెటిక్ రెవల్యూషన్ కూడా బాగా పెరుగుతుంది. జుట్టు ఊడిపోతుంది, హెయిర్ క్లినిక్స్ ఎక్కడికక్కడ వచ్చినాయి. స్కిన్ వైటనింగ్ కానీ, ఫిల్లర్స్ కావచ్చు, బోటాక్స్ కావచ్చు, ఇవన్నీ భారతదేశంలో కాస్మెటిక్ రెవల్యూషన్ అనేది చాలా బాగా వస్తుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త టూల్స్ వస్తున్నాయి కాస్మెటిక్ ఇండస్ట్రీలో కూడా. లేజర్ ట్రీట్మెంట్స్ అని చెప్పి ఇవన్నీ చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్ ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. 1 లక్ష కావచ్చు, లేక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ 2 లక్షలు కూడా కావచ్చు, బోటాక్స్ కి, ఫిల్లర్స్ కి, ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా. లేజర్ ట్రీట్మెంట్స్ అని ఇలా చాలా ఉన్నాయి. అయితే వీటన్నింటికి చాలా కాస్ట్ ఉంది. వీటి మీద ఒక కొత్త ఫిన్టెక్, కాస్మెటిక్ ఫిన్టెక్ అనేది వచ్చింది. ఏంటంటే వీళ్ళు లోన్స్ ఇస్తారంట. దేనికి? కాస్మెటిక్ రిలేటెడ్ ఏమైనా సర్జరీస్ కానీ ఇట్లాంటివి చేసుకుంటే కనుక. ఇప్పుడు హెయిర్ ఇంప్లాంటేషన్ చేయించుకోవాలి, దానికి 2 లక్షలు అవుతాయి. మన దగ్గర ఉండవు ఒకేసారి 2 లక్షలు. వీళ్ళు అప్పిస్తారు, మనం ఈఎంఐ లా కట్టుకోవాలి. ఇలా చాలా కంపెనీలు కొత్తగా వచ్చినాయి. 5 అని, సేవిన్ అని, క్యూబ్ హెల్త్ అని, ఆరోగ్య ఫైనాన్స్ అని, ఇవన్నీ వెరీ స్పెసిఫిక్ టు కాస్మెటిక్ ఇండస్ట్రీకి వచ్చినాయి. వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ యూజర్స్ అనేవాళ్ళు జెన్జీ యూజర్స్ ఎక్కువ ఉంటున్నారు. ఇన్ ద ఏజ్ ఆఫ్ 20s వాళ్ళు ఎక్కువ చేయించుకుంటున్నారు అని. వీళ్ళు ఏంటంటే 2030 కల్లా భారతదేశంలో 99,459,745 crores మార్కెట్ ఇది. అండ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఎట్ CAGR ఆఫ్ 15.6% అంట. అంటే చూడండి, ఇదివరకు బ్యూటీ మనం ఏమైనా ఫేస్ కి చేయించుకున్నా, నోస్ షేప్ చేయించుకున్నా, పళ్ళ క్లిప్పులు పెట్టుకున్నా, ఇవన్నీ ఒక లగ్జరీ లాగా, బేసిక్ నీడ్స్ అయిన తర్వాత ఒక లగ్జరీ లాగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది మ్యాండేటరీ అయిపోయింది. జెన్జీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇదివరకు రోజుల్లో ఇది ఒక లగ్జరీ, ఇది ఒక ఎక్స్ట్రా థింగ్, కానీ ఇప్పుడు ఇది ఒక మ్యాండేటరీ అయిపోయింది, లైఫ్ లో పార్ట్ అయిపోయింది. సో దట్ ఐ విల్ లుక్ మోర్ కాన్ఫిడెంట్, ఐ విల్ బి మోర్ అట్రాక్టివ్, నన్ను జనాలు చూడంగానే ఒక మంచి ఫస్ట్ లుక్ పడుతుంది అని చెప్పి చాలా మంది జెన్సీ వాళ్ళు అంటున్నారు. 20s లో ఉండే వాళ్ళు అంటే అప్పుడే ఉద్యోగాల్లో చేరి ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఈ లోన్స్ తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే చిన్న ఈఎంఐస్ లో కట్టుకోవచ్చు అని చెప్పి, వాళ్ళ ఫోన్స్ కానీ ఏమైనా కానీ ఈఎంఐస్ లో తీసుకుంటారు. తక్కువ సాలరీస్ ఉంటాయి కాబట్టి. ఏదో 30s 40s వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు కొంచెం సేవింగ్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 10 to 15 years దే విల్ హ్యావ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ సేవింగ్స్. సో అప్పుడు ఖర్చు పెట్టాలంటే డబ్బుల విలువ కూడా తెలిసి వస్తుంది, కొద్దిగా ఆలోచిస్తారు కూడా. కానీ 30s 40s లో ఉండే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఇప్పుడు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటున్నారు. సో దట్ ద ఫస్ట్ థింగ్ ఈస్ వాళ్ళు లుక్ గుడ్. అట్ ద సేమ్ టైం లైక్ సెలబ్రిటీ ఇండస్ట్రీ కూడా బాగా పెరుగుతుంది కదా. సో వాళ్ళు సెలబ్రిటీస్ చేయించుకునే ఈ చికిత్సలు అన్ని వేరే కంట్రీస్ కి చేయించుకునే వాళ్ళు ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ లో చేయించుకుంటున్నారు. సో ఆ చికిత్సలు మనం కూడా చేయించుకోవచ్చు అని తెలిసేసరికి, మనం కూడా వాళ్ళలా మంచిగా కనిపించవచ్చు, మనం కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించవచ్చు అని తెలుసుకునేసరికి ఈ ఫిన్టెక్ మార్కెట్, కాస్మెటిక్ ఫిన్టెక్ మార్కెట్ ఏదైతే ఉందో అది బూమ్ అవ్వబోతుంది నెక్స్ట్ డికేడ్ లో అని చెప్పి కొత్త ప్లేయర్స్ బాగా వస్తున్నారు. బట్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి, డబ్బులు ఇచ్చేస్తారు ఈజీగానే. కట్టలేని పరిస్థితుల్లో కనుక డబ్బులు తీసుకుంటే కనుక చుక్కలు కనిపిస్తే ఇప్పటికే ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు. పర్సనల్ లోన్ అని చెప్పి తీసుకుంటారు, వాళ్ళ ఫోన్ లో కాంటాక్ట్స్ అన్ని వెళ్ళిపోతే వాళ్ళకి అందరికి మెసేజ్ చేస్తారు, ఈ పర్సన్ పలానా తీసుకున్నాడు, కట్టలేకపోతున్నాడు అని చెప్పి. అవమానంతో చచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వందల వేలలో ఉన్నారు మన భారతదేశంలో. సో ఎవ్రీ పర్సన్ బీ కేర్ఫుల్. ఎస్, కాన్ఫిడెంట్ గా కనిపించడం ఇట్స్ నాట్ ఎ రాంగ్. అట్ ద సేమ్ టైం మనల్ని మనం బెటర్ గా కనిపించడం కూడా ఇట్స్ నాట్ ఎ రాంగ్. బట్ థింక్ ఆఫ్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ఆ డబ్బులు కట్టగలుగుతామా లేదా అనేది కూడా. ఈ ప్లేయర్స్, ఫిన్టెక్ ప్లేయర్స్ ఏమంటారంటే ఈ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళల్లో డిఫాల్టర్స్ అనేది చాలా తక్కువ ఉండరు కూడా అని. ఎందుకంటే ఈ లోన్ తీసుకొని వెరీ స్పెసిఫిక్లీ ఈ హాస్పిటల్స్ లో వాడుకొని ఈ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. అండ్ ఇంతలా చేసుకుంటున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా బేసిక్ నీడ్స్ అయిపోయిన తర్వాత, ఇనిషియల్ నీడ్స్, ప్రిలిమినరీ నీడ్స్ అయిన తర్వాత ఈ లగ్జరీ నీడ్స్ కి వస్తారు ఎవరైనా. సో ఇంత లగ్జరీ నీడ్స్ ని వాళ్ళు ఈఎంఐ లా తీసుకుంటారంటే దే షుడ్ బి డీసెంట్ ఎనఫ్ టు పే దీస్ ఈఎంఐస్. డిఫాల్ట్ అవ్వరు అని వీళ్ళ నమ్మకం, వీళ్ళు అదే చెప్తున్నారు కూడా. వాళ్ళు కట్టకపోయినా ముక్కుపిండి ఎలాగైనా వసూలు చేయించుకుంటారు. చేయించుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎస్, ఇంకోటి గుర్తొచ్చింది ఇప్పుడే. ఇంకొక మేజర్ డేంజర్ ఏంటంటే ఏ హాస్పిటల్స్ లో అయితే చేయించుకుంటామో నీడ్ టు డూ అ థరో రీసెర్చ్. ఖర్చు ఎక్కువైనా పర్లేదు, మంచి హాస్పిటల్లో ప్రూవెన్ దాంట్లో చేయించుకోండి. ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి దీంట్లో కూడా చీప్ ఏదో ఒకటి తీసుకొని లక్షది 30,000కో 20,000కో చేసేస్తా ఉన్నారంటే జుట్టు కాదు కదా బ్రెయిన్ పోద్ది, లిప్స్ కాదు కదా లిప్ మొత్తం పోద్ది, ముక్కు కరెక్ట్ షేప్ రావడం కాదు కదా ముక్కులో బొక్కలు కనిపిస్తాయి. సో బీ కేర్ఫుల్. ఒక్కసారి బెటర్ గా కాన్ఫిడెంట్ గా కనిపించడం కాదు, ఉన్నదానికి కనిపించడం కంటే ఘోరంగా బయటికి రాలేక దాంతో సస్తారు చాలా మంది. ఒక మంచి పని చేద్దాము అని చెప్పి లైక్ వీళ్ళేంటి కాస్మెటిక్ ఇది ఒక బిజినెస్ లాగా వచ్చారు అంటే పుట్టగొడుగులాగా ఫేక్ వస్తాయి, ఫేక్ హాస్పిటల్స్ వస్తాయి, ఫేక్ డాక్టర్స్ వస్తారు. సో కొత్త డాక్టర్లు వస్తారు, సజెస్ట్ చేస్తారు, ఇదిగో ఈ లోన్ తీసుకోండి, చేంజ్ చేసుకోండి, మా దగ్గర మేమే చేస్తాం అని చెప్పి
చెప్పి ఇట్లా పుట్టగొడుగుల్లాగా ఫేక్ వస్తాయి. బీ కేర్ఫుల్ ఆన్ ఫేక్ థింగ్స్. చచ్చిపోతున్నారు ఈ ఫేక్ వాటిని తట్టుకోలేక జనాలు ప్రతి దాంట్లోనూ. సో ఎవ్రీవన్ బీ కేర్ఫుల్ అండ్ టేక్ నెసెసరీ అండ్ గైడెడ్ స్టెప్స్.